హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసరికి క్లాస్ 3 అన్నమాట. సో ఈ క్లాస్ 3లో ఏంటంటే నేను కుందన్ సైజెస్ గురించి క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుసు కదండి. సో ప్రీవియస్ వీడియోకి గివ్ అవే ఎవరు గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారో కూడా చూద్దామండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతుంది రండి. సో చూసారు కదా, ఇవన్నీ కూడా కుందన్స్ పెట్టాను. సో ఈ కుందన్స్ ఏంటంటే నేను బేసిక్గా రెగ్యులర్గా యూజ్ చేసే కుందన్స్ మీకు క్లియర్గా చెప్తాను వీటిలో ఏ ఏ సైజెస్ ఉంటాయి అనేది కూడా. సో ఫస్ట్ అయితే మీకు రౌండ్ కుందన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. సో దీని సైజ్ వచ్చేసి 3mm. సో దీని సైజ్ 3mm అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 0 పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. సో ఇట్లా మిడిల్లో పెట్టి చూసుకోండి. 0 పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఎన్ని లైన్స్ కవర్ చేస్తుందో చూసుకోండి. ఇది వచ్చేసి 3 లైన్స్ని కవర్ చేస్తుంది కాబట్టి దీన్ని 3mm అంటారండి. ఇన్కేస్ 4 లైన్స్ని కవర్ చేస్తే 4mm అన్నమాట. 5 లైన్స్ని కవర్ చేస్తే 5mm. దాన్ని బట్టి సైజెస్ మనకి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ షేప్ అనమాట. ట్రయాంగిల్ షేప్లో ఇలా పెట్టి చూసుకోండి ఎన్ని లైన్స్ కవర్ చేసిందని. ఇది 4 లైన్స్ని కవర్ చేసిందండి. సో ఇది వచ్చేసి 4x4x4 అనమాట. త్రిభుజాకారం కాబట్టి మనం ఎటు నుంచి చూసినా కానీ ఒకటే సైజు ఉంటుందండి. సో ఇది 4x4x4. దీంట్లోనే 6x6x6 కూడా ఉండిద్ది. ఇది స్మాల్ సైజు, అది బిగ్ సైజు. నెక్స్ట్ వచ్చేసి ఇది 6K ఐ షేప్ అండి. సో 6K ఐ షేప్ని ఇలాగా అడ్డంగా పెట్టినప్పుడు మనకి 6 లైన్స్ని కవర్ చేసిద్ది అనమాట. ఇలా నిలువుగా పెట్టి చూడండి. ఇలా నిలువుగా పెట్టి చూస్తే మనకి 4 లైన్స్ని కవర్ చేస్తుందండి. 6x4 కదా. సో దీన్ని మనం రెగ్యులర్గా 6K అని పిలుస్తాము. అండ్ 8K కూడా ఉంటుంది. దీంట్లో బిగ్ సైజ్ అనమాట 8K అంటే. అది 8x4 ఉండిద్ది, 8K అంటారండి. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ని ఇలాగా ఒకసారి అడ్డంగా చూడండి ఎన్ని లైన్స్ కవర్ చేసిందని. ఇది 7 లైన్స్ని కవర్ చేసిందండి. సో నిలువుగా ఇలా పెట్టి చూడండి. ఇది వచ్చేసి 3 లైన్స్ని కవర్ చేసింది ఇట్లాగా. సో 3x7 అనమాట రెక్టాంగిల్. సో దీంట్లోనే చిన్న సైజ్ వచ్చేసి 2.5. ఇలా అడ్డంగా పెట్టినప్పుడేమో 5 లైన్స్ని కవర్ చేసిద్ది, నిలువుగా పెట్టినప్పుడు 2.5 అనమాట. అది చిన్న సైజు. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అండి. ఇది డ్రాప్లో 6K అన్నమాట. సో ఇలా అడ్డంగా పెట్టినప్పుడు మనకి 4 లైన్స్ని అయితే కవర్ చేసిందండి. నెక్స్ట్ దీన్ని ఇలా పెట్టినప్పుడేమో ఇటు సైడ్ పెట్టినప్పుడు 6 లైన్స్ని కవర్ చేసింది అనమాట. సో దీన్ని 6x4 అంటారు. సో రెగ్యులర్గా మనకి 6K అని పిలుస్తారండి. దీంట్లోనే 4K ఉంటుంది అండ్ 8K ఉంటుంది. 4K వచ్చేసి మీకు తిలకం షేప్ అంటాం కదా, ఆ సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్ అండి. సో డైమండ్ ఒకసారి చూడండి. డైమండ్ షేప్ ఇలాగా అడ్డంగా చూసినప్పుడు వచ్చేసి 8 లైన్స్ని కవర్ చేసింది. అండ్ ఇలా చూసినప్పుడు 4 లైన్స్ని కవర్ చేసిందండి. 8x4 అనమాట. సో దీన్ని రెగ్యులర్గా 8K అని పిలుస్తాం మనం. సో ఇవన్నీ కూడా నేను బేసిక్గా మనకి రెగ్యులర్గా వాడే కుందన్స్ అన్నీ కూడా మీకు సైజెస్ తెలియాలి అనేసి ఇలా చూపించాను. సో చూసారు కదండి, మనకి ఈ కుందన్సే కాదండి, ఏ కుందన్స్ అయినా మీ దగ్గర ఉన్న ఏ కుందన్స్ అయినా స్కేల్ మీద ఇలాగే మెజర్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే మీరు ఎక్కడికైనా షాప్కి వెళ్ళి కుందన్ సైజు చెప్తే వాళ్ళకి ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా తీసుకోవచ్చు కుందన్స్ అనేవి. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు క్లాస్ 4 కదా, క్లాస్ 4లో వచ్చేసి మీకు 2 కట్ ఫ్లాట్ రెండిటికి గోల్డ్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసి పెట్టుకోండి క్లాస్ 4కి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.